హాయ్ అండి. నిఖిల్, కావ్య వెంటనే ఒకరి తర్వాత ఒకరు పోస్టులు పెట్టడానికి కారణం ఏంటంటే, నిఖిల్ నిన్నే పెట్టాడు 'వన్స్ అపాన్ ఎ టైమ్' అని 'బిగ్ బాస్'లో 1 పోస్ట్ పెట్టాడు. అంటే దానివల్లే మళ్ళీ న్యూ జర్నీ స్టార్ట్ చేశాడని. అంతకుముందే బ్రేకప్ అయిన వీళ్ళిద్దరూ అక్కడి నుంచే తన విలువ తెలుసుకున్నానంటూ, తనే నాకు కావాలంటూ అప్పుడు మళ్ళీ చెప్పాడు. అలాగే కావ్య కూడా వెంటనే తను కూడా ఒక పోస్ట్ పెట్టింది. స్ట్రెస్‌లెస్ అండ్ ఎంజాయ్ ది బెస్ట్ అంటూ పోస్ట్ పెట్టింది. దాని కింద క్యాప్షన్ కూడా రాసింది. అసలు ఎన్నాళ్ళంటూ యాక్టివ్‌గా లేని కావ్య ఈ మధ్యనే వారం రోజులు బట్టి వెంటనే పోస్టులు పెట్టడానికి గల కారణం ఏంటి? అసలు ఎవరికీ అర్థం కావడం లేదు. ఏం జరుగుతుంది? వీళ్ళు కలిసిపోయారా? బయట పెట్టట్లేదా? అసలు ఏం జరుగుతుంది? అంటే సోషల్ మీడియాలో చెప్పిన మాటలు నిజమే, కానీ వీళ్ళు బయట పెట్టట్లేదన్నమాట. అలాగే నిన్న వచ్చిన ప్రోమోలో శ్రీముఖి కూడా నిఖిల్ చేత బలవంతంగా చెప్పించింది ఐఎమ్ సింగిల్ అని. కానీ నిఖిల్ చెప్పడానికి ఇష్టపడలేదు. తప్పదా అనుకుంటూ చెప్పాడు. అలాగే నిఖిల్ కూడా అమర్దీప్ వాళ్ళతో వెళ్ళినప్పుడు తను కూడా చెప్పాడు, వీళ్ళ వల్లే నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానని. అంటే వాళ్ళు వీళ్ళిద్దరిని కలిపారా? అసలు ఏం జరుగుతుంది? కావ్య అయితే నిఖిల్వన్నీ ఇన్స్టాగ్రామ్లో తన ఫొటోస్ కూడా మొత్తం డిలీట్ చేసింది. కానీ నిఖిల్ మాత్రం డిలీట్ చేయలేదు. అవన్నీ తను గుర్తుగా ఉంచుకున్నాడు. వీళ్ళిద్దరూ ఒకరి తర్వాత ఒకరు వెంటనే పోస్టులు పెట్టడానికి గల కారణం ఏంటి? ఈ వారం రోజుల నుంచే మీరు గమనించారో లేదో, గుడ్ వైబ్స్ అని పెట్టడం, ఒకరి తర్వాత ఒకరు పోస్టులు పెట్టడం. అంతకుముందు అసలు యాక్టివ్గా ఉండేదే కాదు కావ్య. నిఖిల్ అయితే బిగ్ బాస్లో ఉన్నప్పుడు తనే ఇంక నాకు ఈ లైఫ్కి నా భార్య అంటూ తను కొట్టినా తిట్టినా పడతాను, తను ఏం చేసినా పడతాను అంటూ ఏడ్చాడు. తను చెప్పిన విధంగా మాట నిలబెట్టుకున్నాడా? వాళ్ళు మన ముందుకు రావడానికి టైం పడుతుందా? అసలు ఏం జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్యన? చూడాలి. కొద్ది రోజులు వెయిట్ చేస్తే కానీ తెలియదు మనకు కూడా, వాళ్ళు బయట పెట్టట్లేదు కాబట్టి. కానీ సోషల్ మీడియాలో అయితే వాళ్ళిద్దరూ కలిసిపోయారు, కానీ బయట పెట్టట్లేదు, కొద్దిగా టైం పడుతుంది అంటూ సోషల్ మీడియాలో కోడైకొస్తుంది. చూడాలి మరి. వాళ్ళిద్దరూ పెట్టిన పోస్టుల ప్రకారం అయితే వాళ్ళిద్దరూ కలిసిపోయారని అనుకుంటున్నాం. చూడాలి మరి, వాళ్ళు బయట పెట్టే వరకు మనకు కూడా తెలియదు కదా. వాళ్ళిద్దరూ కంబైన్డ్ ఫ్యాన్స్కి అయితే వాళ్ళిద్దరూ కలిసిపోయినట్లయితే పండగనే చెప్పాలి. కానీ ఫ్యాన్స్కి అయితే గుడ్ న్యూస్ అనే చెప్పాలి.